ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. వచ్చి మెంటర్‌షిప్ కావాలి సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే, గుడ్ అమ్మా ఏం పర్వాలేదు చేద్దామని చెప్పాను. ఎప్పుడైనా ఆన్సర్లు రాసావా అంటే, రాసాను సార్ ఒక ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పి మీకు చూపిస్తాను అని చెప్పేసి చూపించింది. నేను చూశాను. ఎన్ని మార్కులు ఇచ్చాడమ్మా దీనికి అంటే, 10కి 7 ఇచ్చాడు సార్ అని చెప్పాను. నేను 2 కూడా ఇవ్వను అని చెప్పాను. అదేంటి సార్ వాళ్ళు చాలా ఫేమస్ ఇన్‌స్టిట్యూట్ కదా అంటే, లాస్ట్ టైం మెయిన్స్ రాసావా అని అడిగాను. రాశాను సార్. ఎన్ని మార్కులు వచ్చాయంటే, అడగండి సార్ అని. మరి వాళ్ళు నమ్మేవు కదా. వాడు అడిగింది ఒకటి, నువ్వు రాసింది ఒకటి, వాడు 7 ఎందుకు ఇచ్చాడు నీకు? దెన్ ఐ డిడ్ ద డీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఎంటైర్ ఆన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. పోస్ట్ మార్టం అక్కడే చేశా. సార్ శిష్యురాలుగా పెట్టుకోండి సార్. పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నువ్వు చేస్తున్నది ఇది ఇందులో మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం. సార్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తాయి స్టూడెంట్ మీద. యూపీఎస్సీ ఇన్ఫర్మేషన్ అడగట్లేదు, అది స్టూడెంట్కి ఎవరు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన మీద బ్రిటిషర్స్ ఒక 200 సంవత్సరాలు పరిపాలించారా? క్వశ్చన్ అంత బ్యూటిఫుల్గా రాసింది యూపీఎస్సీ, మీరు చూడండి మేడం. వాళ్ళ తరపున పోరాడింది కూడా ఇండియన్సే, ఇండియన్ రాజుల తరపున పోరాడింది కూడా ఇండియన్సే. బ్రిటిష్లు ఎందుకు గెలిచారు, రాజులు ఎందుకు ఓడిపోయారు? జస్ట్ సీ ది లెవెల్ ఆఫ్ క్వశ్చన్ యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్. ఏ స్టూడెంట్ ఇవ్వగలడు మేడం అలా క్వశ్చన్, మీరు చెప్పండి. ఆ లైన్ ఆఫ్ థాట్ ఉండాలా. బ్రిటిషర్స్ ఇండియన్స్ని వాళ్ళ ఆర్మీలో తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డిసిప్లిన్ ఇచ్చి ఒక కమాండ్ కంట్రోల్ అథారిటీని క్రియేట్ చేసి వాళ్ళని యుద్ధానికి పంపించింది. రాజు ఏం చేశాడు, నువ్వు ఫ్రీగా ఉన్నావరా, నువ్వు ఓ జమీందార్ అయితే నువ్వు 100 మందిని ఆర్మీ తయారు చేయి అని వాడి మీద వదిలేసాడు. మీరే చెప్పండి ఎవడు గెలుస్తాడు? ఆబ్వియస్లీ వాడు గెలిచాడుగా. ట్రూ. సో యూ హ్యావ్ టు బి లైక్ ఏ సోల్జర్ ఇన్ యూపీఎస్సీ. A trained soldier who is preparing for a battlefield to fight his battle alone. ఆర్మీలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది మేడం, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. పర్ఫెక్ట్. ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. ఆర్మీ ఎప్పుడు బార్డర్లో ఉండదు మేడం, వెనక్కి కూడా వస్తుంది. నన్ను నమ్మండి మేడం, బార్డర్లో ఉండడం ఈజీ, వెనక్కి ఉండడం తప్పు, చాలా డిఫికల్ట్. ఎందుకంటే సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాపన్స్ because they are preparing you for that battle. Correct. This entire UPSC preparation is preparing for a battle. A battle preparation లో నీకు డిస్ట్రాక్షన్స్ పనికిరావు. ఎగ్జాక్ట్లీ సార్. పిల్లలు భయంకరంగా డిస్ట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి ఈ సిరీస్ నేను చేస్తున్నాను కదా సార్. ఇందులో చాలామంది ఎలా ఉంటారు అంటే ఓన్లీ ఒక 2 to 5% ఎలా ఉంటారంటే, ఏది అర్జునుడు నాకు పిట్ట కన్ను తప్ప నాకేం కనబట్టలేదు అన్నట్టుగా ఓన్లీ 1 to 5% ఉంటారు సార్. అవును. మిగతా 90% ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే, అంత కష్టపడక్కర్లేదు, దీన్ని మేము చాలా ఏమంటారు స్మార్ట్గా మేము డీల్ చేయగలం, దీన్ని సింగిల్ అటెంప్ట్లో కొట్టేయచ్చు. లేదంటే అసలు వాళ్ళు అంత అనవసరంగా ఎక్కువ చదువుతున్నారు, అంత చదివితే మనం సెలెక్ట్ అవ్వము. సో ఇలా చేసుకుంటే చాలు, ఏది మానాల్సిన పని లేదు, సినిమాలు మానాల్సిన పని లేదు, ఫ్రెండ్స్తో బయటికి తిరగడాల మానుకోక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు. ఐ కెన్ డూ. దెబ్బ తగిలిన తర్వాత కదా వాళ్ళకి తెలిసేది, ఈ లోపల ఆ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. దట్ ఈస్ వాట్. ఒక ఇయర్ కాదు మేడం, 15 సంవత్సరాలు వేస్ట్ అయిపోయి పిల్లలు. నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, నమ్ముతారా? మై లాస్ట్ ప్రిపరేషన్ ఇయర్ వాజ్ 2011, 2014, 15 సంవత్సరాలు. ఎందుకంటే పర్టికులర్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి 37 వరకు ఉంది. మీకు రాకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకున్నారు? ఐ గాట్ ఇట్, ఐ డిడ్ నాట్ గో మేడం. ఇస్ ఇట్? అరే మరి ఆ విషయం చెప్పారేమండి? లేదు, అవసరం లేదు. అండర్స్టాండ్ మ్యామ్, యూపీఎస్సీ ఒక డైమెన్షన్ ఏంటంటే, నేను ఎందుకు ప్రిపేర్ అయ్యాను అంటే, నేను వీళ్ళకి చెప్పాలి ఫ్యూచర్లో. రైట్. ఒక పాస్ అయిన వ్యక్తి చెప్తే ఒక డైమెన్షనల్ ఏంటి సార్ మీరు వెళ్ళకుండా అచీవ్ చేసి కూడా మీరు తీసుకోకపోవడం. ది ఐడియా వాజ్ నెవర్ టు గో. ఇస్ ఇట్? ఐడియా వాజ్ టు టీచ్. నేను అప్పట్లో ఆర్మీలోనే ఉన్నాను మేడం. నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఆర్మీ నుంచి, నాకు రిలీఫ్ రావడం కానీ, బికాస్ వీ వర్ ప్లానింగ్ ఫర్ ఎ మేజర్ ఆపరేషన్ ఇన్ మ్యాన్మార్ దట్ టైమ్. ఓకే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఆఫీసర్స్ దేర్. సో ఐ హ్యాడ్ టు గివ్ అప్ ఆన్ దాట్ ఫర్ ఎ నేషన్ కాజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు బాధపడలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కాకపోతే ఒక ఆలోచన నేను ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు చెప్తాను మేడం, ఇఫ్ సంబడి టెల్స్ యూ దెర్ ఈజ్ అన్ ఈజియర్ వే టు డూ సంథింగ్, హీ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు డిస్ట్రాక్ట్ యూ. యూపీఎస్సీకే కాదు మేడం, అది లైఫ్ కూడా వర్తిస్తుంది. ఎవరైనా మీకు నేను షార్ట్ కట్ చెప్తాను అని అంటే, హీ ఈజ్ నాట్ యువర్ వెల్ విషర్.